వాళ్ళు ఆ హోదాలో ఏంది, నేను ఈ హోదాలో ఏందంటే వాడు త్యాగం చేశాడు రా, కష్టపడ్డాడు రా. వాడికి ఇవ్వబడిన జీవిత కాలంలో తన కొరకు గాక నా కొరకును నేను చూపిన ప్రజల కొరకు బ్రతికాడు. దానికోసం తనకున్నది కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఉత్సాహముగా, సంతోషముగా, నిరంతరముగా, నిరభ్యంతరముగా కోల్పోయాడు రా బాబు. వానికి ఆ హోదా దక్కింది. ఎవరు ఎంతగా దేవుని కొరకు త్యాగం చేస్తారో, త్యజిస్తారో వారిది అంత ఉన్నత స్థానం అక్కడ. ఓకేనా? వాళ్ళేమో సమస్తాన్ని కోల్పోయి నా నిమిత్తం ధనవంతులై ఉండి నా నిమిత్తం దరిద్రులుగా నిలిచారు. నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని ధనవంతుడు అయ్యావురా. నువ్వు మిస్టర్ మాయరా, నువ్వు మిస్టర్ మాయ. అంతా మాయరా. నన్ను అడ్డం పెట్టి నువ్వు పైసలు సంపాదించావురా. నువ్వు నా కోసం సమస్తం కోల్పోయిన వాళ్ళు ఎక్కడా? నన్ను అడ్డం పెట్టి పైసలు సంపాదించిన నువ్వెక్కడా? కాబట్టి నీది వాడిది ఒక హోదా ఎట్లయిద్దిరా? కాబట్టి నువ్వు ఎక్కడే, వాళ్ళు అక్కడే. అట్లయితే ప్రభు నేను దిద్దుకుంటాను తండ్రి, ఒక ఛాన్స్ నాకు ఇవ్వయ్యా, ఒక అవకాశం నాకు ఇయ్యా అంటే అయిపోయింది ఆ టైం అంటాడు. ఉందా మళ్ళీ ఛాన్స్? ఉందా? ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. ఈ యాత్ర అయిపోయినాక మళ్ళా ఛాన్స్ ఇస్తాడా అంటే ఇక్కడ ఉన్నంత వరకే. నువ్వు త్యాగం చేసిన దానికి, నువ్వు ఆత్మల కోసం కష్టపడ్డ దానికి, నీకున్న శక్తి, నీకున్న జ్ఞానం, నీకున్న ఆయుష్, నీకున్న బలం, నీకున్న డబ్బు, నీకున్న సమస్తము దేవుని కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు వెచ్చించడానికి ఈ భూమి మీద ఉన్న ఈ టైమే టైం. ఇక్కడ దాటి అవతలికి వెళ్ళావా, నో ఛాన్స్. అప్పుడు నోరూరిద్ది చాలా మందికి. ఇట్ట అనుకోవాలనే, లేకపోతే మామూలుగా ఉండేది కాదు అంటుంటారు. ఇదే డైలాగ్ ఎక్కువ వినపడుతుంటుంది మనకు అక్కడ. ఏం డైలాగ్ అది? మీరు చెప్పండి ఒకసారి, చెప్పండి. నేను ఇన్ని మాటలు చెబుతుంటే ఒక మొక్క చెప్పడానికి ఏమండి, ఏమంటారు? అసలు ఇట్లా ఉంటుంది అనుకోవాలా, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఏమైంది, అందరం కలిసి అడుగుదాం పాండి ఏసైని. ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుదాం పాండి అందరం కలిసి. వాళ్ళు ఆమెతో అక్కడ రెక్కలు వేసుకొని పై పైన ఎగురుకుంటూ పోతుంటే మనమేంది ఎడా? అసలు వాళ్ళ అలాంటి అగ్ని రథాల్లో తిరుగుతుంటే మనమేంది? అందరికీ ఒకే హోదా ఉండదు. పాటు పడిన వ్యవసాయకుడే ప్రథమ ఫలములో పాలు పుచ్చుకొనదగినవాడు. అందుకన్నాడు పౌలు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, ఏవేవి నాకు శ్రేష్టమైనవి ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసాను రా బాబు, నాకు అన్నిటికంటే గొప్ప ఏసే నా ధనం, ఏసే నా ఐశ్వర్యం, ఏసే నా హోదా, ఏసే నా అంతస్తు. ఆయన నిమిత్తము, ఆయన పిల్లల నిమిత్తము సమస్తము కోల్పోవడానికి ఐఎమ్ రెడీ అన్నవాడు, అలా బతికినవాడు ధన్యుడు. నీవు నీ కుటుంబం బతకడానికి కావాల్సినది ఏర్పరచుకొని మిగిలింది ఇతరుల